నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఒకరు వచ్చి నాతో ప్రార్థన చేయమన్నారు. ఇంట్లో డబ్బులు పోతున్నాయి మాటి మాటికి, ఇంట్లో డబ్బులు పోతున్నాయి మాటి మాటికి, ఎవరు తీస్తున్నారో తెలియదు, డబ్బులు అయితే పోతున్నాయి, పోతున్న మాట అయితే నిజం, కొంచెం ప్రార్థన చేసి చెప్పమన్నారు. ఓ 4-5 సంవత్సరాల క్రితం, నిజం, జోక్ కాదు. అప్పుడు ఆ ఇంట్లో కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. నీకెవరికైనా మీ ఇంట్లో ఎవరికైనా మీ కూతుర్ల మీద కానీ, అల్లుళ్ళ మీద కానీ, కొడుకుల మీద కానీ, కోడళ్ళ మీద కానీ అనుమానం ఉందా అని అడిగితే బే మా కొడుకులు అస్సలు అట్లాంటి వాళ్ళు కాదు, మా కోడళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, మా కూతుర్లు అట్లాంటి వాళ్ళు కాదు, మా అల్లుళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు అన్నారు. మరి ఎవరన్నా వస్తున్నారా బయటకంటే వస్తుంటారు పోతుంటారు కదా, పని మనుషులు కూడా ఉన్నారని పని మనుషుల మీద అనుమానం వచ్చిందన్నమాట. నేను నిజంగానే ప్రార్థన చేశానండి. నేను నిజంగానే ప్రార్థన చేస్తే కూతురే తీసినట్టుగా నాకు దర్శనం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎవరో కాదు, కూతురే డబ్బులు తీస్తున్నట్టు దర్శనం. ఇప్పుడు నేను ఆ కూతురు డబ్బులు తీస్తుంది అని చెప్పిన అనుకో, ఎట్టుంటుంది స్టోరీ? ఇంకేమైనా ఉందా? కొంప కోలేరే కదా, వేసి రక్తమే చెప్పరేంది, కొంప కోలేరే కదా. నేను చెప్పలేదుగా, నేను సర్లే చెప్తలే ఏమో దేవుడు చెప్తలేడు, దేవుడు చూపించట్లేదు అని టైం పాస్ చేశా. చెప్పలేదు, సచ్చినా చెప్పలేదు, నాకు తెలిసిపోయింది. నేను ఆ ఇంటికి వెళ్తే ఏ పిల్ల అయితే తీస్తుందో ఆ పిల్ల పెద్ద నీతి మంత్రాలు లెక్క, అవును అంకుల్ డబ్బులను పోతున్నాయి అంకుల్, మా ఇంట్లో డబ్బులను పోతున్నాయి అంకుల్, ఎవరు తీస్తున్నారు తెలియట్లేదు అంకుల్, మా ఇంటి వాళ్ళంతా ఏడుస్తున్నారు అంకుల్ అని పెద్ద ఏం తెలియనట్టుగా చెప్తుంటే నాకు నవ్వొస్తా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అసలు దొంగ నువ్వేనే, ఏసు రక్తమే. కృపావరాలు పనిచేయాలన్నా కూడా అండి మర్మాలు దాచిపెట్టాలి. ఆ స్టేజీ ఉన్నప్పుడే. ఇప్పుడు నేను ఉదాహరణకు ఇప్పుడు ఏదైనా పని చెప్పాలంటే ఎవరు చెప్తాం? నమ్మకస్తులకే చెప్తాం కదా, నమ్మకం లేని వాళ్ళు చెప్తాం? నమ్మకస్తులకే కదా మనం ఏదైనా చెప్పాలంటే. ఇప్పుడు మనం 100 రూపాయలు అనుకో, ఎవరికి ఇస్తాం? జాగ్రత్తగా పెట్టే వాళ్ళకు ఇస్తాం, లేదా డబ్బులు చూసుకునే వాళ్ళకి ఇస్తాం. ఎవరు పడితే వాళ్ళకి మన పనులు చెప్తాం, నమ్ముతామా? నమ్మలేము. ఇంటి తాళం ఎవరికి ఇస్తాం? మన మనం ఇంట్లో నుంచి ఊరికి వెళ్తున్నప్పుడు ఎవరికి ఇస్తాం? బాగా నమ్మిన వాళ్ళకి మనం తాళశీలు ఇచ్చిపోతాం. దొంగనికి ఇస్తామా? దొంగనికి ఇయ్యం కదా. ఇది కూడా అంతే. దేవుడు కొన్ని కృపావరాలు ఇవ్వాలన్నప్పుడు, ఓ మంచి దర్శన వరం, ఓ మంచి ప్రవచన వరం, ఓ మంచి వేచన వరం, ఓ చక్కటి కలల వరం, రహస్యాలను బయలుపరిచే వరం అన్నప్పుడు దేవుడు సంగతులను మరుగు చేసే వారికే, ఒక మంచి జ్ఞాన వివేకం కలిగిన వారికి, జ్ఞానాత్మ పూర్ణులకే వరాలు ఇస్తాడండి. ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు. లూజ్ టంగ్స్ ఉంటాయి కొంతమందికి, ఉట్టుగానే నోరు జారిపోతారు, ఉట్టుగానే అన్ని కక్కేస్తారు. అట్లాంటి వాళ్ళకు కుదరదు. ఆ విధముగానే కృపావరాల సంగతి పక్కన పెట్టు. నువ్వేవేవో మాటలు నీకేవేవరో చెప్తున్నారు, నీ కొడుకు గురించి చెప్తున్నారు, నీ బిడ్డ గురించి చెప్తున్నారు, మీ ఆయన గురించి చెప్తున్నారు, లేకపోతే మీ ఆవిడ గురించి చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు. నువ్వు అంత ఈజీగా ఎట్లా నమ్ముతున్నావు? అసలు పిచ్చా నీకేమన్నా? ఎట్లా నమ్ముతారండి మీరు? అట్లా నమ్మినా నువ్వు ఎందుకు పట్టించుకున్నావు? ఈ లోకం నీది కాదు, ఈ రాజ్యం నీది కాదు, నువ్వు యాత్రికుడివేనే. నీకెందుకు అవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు? అసలు నువ్వు పట్టించుకొని ఎందుకు ఖాళీగా ఉన్నావు? పట్టించుకొని ఎందుకు మూతి ముడుచుకున్నావు? పట్టించుకొని నువ్వు ఎందుకు మాట్లాడతలేదు? అసలు నువ్వు పట్టించుకొని నువ్వు ఎందుకు అన్నం తినకుండా అట్లా అలిగి పడుకున్నావు? ఏం పుట్టింది అసలు? ఏసు రక్తమే. హల్లెలూయా. ఏం పుట్టింది అసలు? ఎందుకంత నీ టెన్షన్ ఏంది అసలు? అందుకని బైబిలే నీకు ముందు చెప్తుంది కదా. మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏముంది? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దని బైబిల్ చెప్తుంది. నువ్వు స్నేహితుడిని ఎందుకు నమ్మావు? నీ స్నేహితుడు అయినా కరెక్ట్ అనుకున్నావా? ముఖ్య స్నేహితుని అసలు నమ్ముకొనవద్దని ఉంది. నా ప్రాణ స్నేహితుడు అంటావు కదా, ప్రాణ స్నేహితుని కూడా నమ్మొద్దని నీకు బైబిల్లో ఉంది కదా. ఇక్కడ నీ కవిటిలో పడుకునే భార్యని కూడా నమ్మొద్దని ఉంది కదా. ఇంకా నువ్వు ఎవరిని నమ్మొద్దని చెప్పనే పట్టావు వైపు. నువ్వు అందరిని ఎందుకు నమ్ముతున్నావు? భార్యను నమ్మొద్దని, భర్తను నమ్మొద్దని, ఎవరు నమ్మొద్దని నీకు బైబిల్ క్లియర్గా చెప్తున్నది బైబిల్. ఇంకా నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? నువ్వు నమ్మాల్సింది వీటిని కాదు, ఎవరు కరెక్ట్ కాదు. నేను అందుకే మన స్తోత్రాల బుక్ ఉంది చూసారు కదా, మన స్తోత్రాల బుక్లో 150 పాపాల గురించి నేను ఒప్పుకున్నాను. నేను 150 పాపాల గురించి రాశాను. అందులో నేను పాపిని,
నేను అట్లాంటి పాపిని ఇట్లాంటి పాపినని 150 పాపాలు. అంటే మనం కరెక్ట్ కాదని ముందు మనం ఒప్పుకోవాలి. అసలు 100% మనం కరెక్ట్ కాదు, యథార్థంగా చెప్పుకోవాలి. రైట్, మనం కరెక్ట్ కాదు. మనం కరెక్ట్ కాకపోయినా కానీ అవతలను బాధ పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు. బాధ లేదో మనమే పడాలి. నిన్ను అన్నారా అనని, నిన్ను తిట్టారా తిట్టని, నీకు మోసం జరిగిందా జరగని, నీకు అన్యాయం జరిగిందా జరగని, నీ మీద దుమ్మెత్తిపోసారా పోయిని, నిన్ను అవమానపరచారా పడని, నిన్ను నిందించారా పడని. అందుకే బైబిల్ ఏమున్నదంటే, నా నిమిత్తము జనాలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు నువ్వు ఆనందించి సంతోషం. పరలోకంలో నీకు ఫలం అధికంగా ఉంటుంది. నీకు పరలోకంలో ఫలం అధికంగా ఉండాలంటే నువ్వు భూమి మీద సైలెంట్గా ఉండిపోవాల్సిందే.